అందరికీ నమస్కారం. నా పేరు మద్ది భాస్కర్ రెడ్డి, రాఘవాపురం విలేజ్, మండలం మోతే, జిల్లా సూర్యాపేట, కోదాడ నియోజకవర్గం. ఇప్పుడు రాజకీయంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఇక మా తాతలు కానీ మా నాన్న అందరం మేము కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానులు. మా తాత, మా నాన్న, మేము అందరం కాంగ్రెస్ పార్టీ అభిమానులే. అందువల్ల అట్నే కంటిన్యూగా సాగుతుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2006లో గెలిచినాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ గెలిచినాం. అయితే అప్పుడు రోడ్డు కాడికి మాకు ఒకటే సర్పంచ్ ఉంటే రోడ్డు కాడ, అప్పుడు నేను ఉప సర్పంచ్ అయ్యేటండి. రోడ్డు కాడ ఏం చేసినంటే మాకు ఊళ్ళో సర్పంచ్ అవుతుంది కాబట్టి రోడ్డు కాడ మాకు ఉప సర్పంచ్ అంటే వాళ్ళకి ఇచ్చేసినాం. మళ్ళీ మేము సరే ఉత్తగానే ఉన్నాం. మళ్ళీ రెండోసారి వాళ్ళు విడిపోతే రెండోసారి కూడా ఉన్నది ఉంటే వాళ్ళు రోడ్డు కాడ ఉన్న వార్డు మెంబర్లు ఇద్దరు ఓడిపోయారు మన పార్టీ వాళ్ళు. ఇక్కడ మేము ఎక్కువ గెలిచినాం. ఇక నేనే మళ్ళీ ఉప సర్పంచ్ నేను రెండోసారి. మళ్ళీ ఈసారి ఇక రోడ్డు కాడ విడిపోయింది. ఈసారి ఇన్నే ఉండే వరకు మా కాంగ్రెస్ పార్టీ 4 వచ్చినాయి. 10 ఉన్నాయి వార్డు మెంబర్లు, 4 వచ్చినాయి. 4 మేము కాలేకపోయినాం. ఇక వాళ్ళు వాళ్ళ ఇష్టాలంగా నడిపించుకోరు. మేము ఏది చేయకపోయినా మా నడవకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినా వాళ్ళదే, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా వాళ్ళదే, ఎక్కడ పోయినా వాళ్ళదే నడిపించారు. వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని మేము ఏకుండా మా సాయశక్తితో నేను పోరాడి కొన్ని పెన్షన్లు కూడా మా పార్టీ వాళ్ళకి చాలా ఇప్పించిన, నా సొంతం అట్లా చేయించిన. చాలా మటుకు మా పార్టీ ఊళ్ళో డెవలప్ చేసిన కొద్దిగా ఊరిని కూడా. ఇవన్నీ ఊళ్ళో సర్పంచ్ ఉప సర్పంచ్ గొడవలు పెట్టుకోవడం తప్ప ఏముంటుందండి. సర్పంచ్కి ఒకరికి ఉంటేనే ఆయన కొద్దిగా సొంతంగా చేయగలుగుతాడు. ఇద్దరికి పోతుంటే ఇక ఈయన నాకు ఆయన నాకని ఇదే ఊళ్ళో అట్నే అవుతున్నాయి, ఎక్కడ గొడవలైనా అట్నే అవుతున్నాయి. ఇక ఏ పనులు చేసినా నాకింత నీకింత అనేది ఇయే పైసల కొరకే పంచాయతీలు. ఉప సర్పంచ్ చెక్ పోరగటం వల్ల చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. దాన్ని తీసేయడం బాగుంటుంది. ఒక సర్పంచ్కి ఒక్కరికి ఇస్తేనే మంచిగా ఉంటుంది. అదైతే వేస్ట్ అండి. ఆ ఊళ్ళో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా 2 కమాండ్గా ఉంటే నిధులు ఉంటే దాన్ని డెవలప్ చేయొచ్చు. దానికి ఒక కార్యదర్శిని పెట్టరు, దానికి ఒక అటెండర్లు అని పెట్టి ఆ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడనే మాకు ఇస్తే ఆ రోడ్డు కాడ పనులు చేయక వాళ్ళంతా ఆగమైపోయి ఆ సర్పంచ్ సక్రంగా లేక ఆ నిధులు లేక సర్పంచ్ సగాన్ని ఎత్తేసిపోయాడు. అంత ఇబ్బందులు. ఇక ఏమైనా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసిర్రు. అది ఏం చేసినా మామూలు తూతూ మంత్రంగానే చేసిర్రు. మా ఊరు సర్పంచ్ గుండాల గంగయ్య, తాజా మాజీ సర్పంచ్. ఇక వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడిపించుకోరు, పనులు చేసిర్రు. అది తాత్కాలికంగా అయిపోయింది. అది ఇక అంటాడు మేము చేసిన అనుకుంటే చేయలేదంటారు. ఎవరైనా చేసేకాడికి కొన్ని చేసిండు కానీ కొన్ని చాలా వరకు అయితే కొద్దిగా ఇక అటుగానే ఉంటుంది కదా. చిన్న కొన్ని పనులు చేసిండు, కొన్ని చేయలేకపోయిండు. ఇక మా సర్పంచ్ అటువంటి జాటికి మనం సరే ఉన్నది కొద్దిగా ఉన్న కాడికైనా మేము వార్డు మెంబర్లు ఎక్కువ జాటికి కొద్దిగా ఆయన కొంచెం అదో ఇదో అనిపించి ఉన్న పనులు చేయించినాం, గట్టిగా చేయించినాం, మంచిగా చేసిండు. అప్పుడు 2014 ఉన్నప్పుడు నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఆ సర్పంచ్ కూడా కొద్దిగా మేము చెప్పినట్టు అనేది 3 కృష్ణ అని ఎస్టీ అందరూ కలిసి కొద్దిగా మంచిగా చేసినాం. అప్పుడు కొద్దిగా పనులు బాగానే చేసినాం. ఇక 2019 అంటే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు అట్లా ఉన్నది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిర్రు. కొన్ని పనులు చేసిర్రు, కొన్ని చేయలేకపోయారు, కొన్ని అట్లా ఆగిపోయినాయి. సర్పంచ్ గెలిస్తే ఉన్న రోడ్లు మంచిగా పోతాం, ఉన్న వాతావరణం చెట్లు అవన్నీ ఏమైనా ఉంటే మంచిగా చేస్తారు, మంచిగా చేస్తాం. మురికాలు లేని కాడ మురికాలు అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉంటారు మాకు, ఒకసారి ఎమ్మెల్యే గారి కాడికి పోయి నిధులు తెచ్చుకుంటాం, పని చేస్తాం. ఇక మురికాలు లేవండి. ఇప్పుడు సీసీ రోడ్లు కొన్ని చాలా కావాలి. ఇప్పుడు సీసీ రోడ్లు పోయాలి, మురికాలు పెట్టాలి. వాటర్ సప్లై ఉందిలే కానీ కొన్నిటికి ట్రాన్స్ఫారాలు లేవు. మొన్న మేడం గారు కూడా చెప్పినాం, ట్రాన్స్ఫారాలు వేయాలంటే వేస్తాంలే అని చెప్పింది. ఇక అవన్నీ చేపిస్తామండి. ఆ గుడి ఉంది, ఇంకా బడి ఉందిలే కానీ ఇక పిల్లగాలే తక్కువ ఉంటారు. బడి ఉన్నది కానీ ఉన్న కాడికి వాళ్ళు పోతురు, వాళ్ళు 10-15 మంది పోతురు, ఎక్కువ పోవటం లేరు. ఇక పంతులు 2-3 వస్తురు. ఇక అందరూ ప్రైవేట్ స్కూళ్ళకే పోతురు. మనం చెప్తే ఇప్పుడు అంటారు సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ అంటేనే ఎక్కువ ప్రైవేట్గా పోతాం, గవర్నమెంట్ స్కూల్లో ఏం చెప్పట్లేరు అని అంటారు. కొద్దిగా మార్పు వస్తుంది. ఇదా మార్పియాలని చూస్తున్నాం జనాలు కూడా. ఇప్పుడు బడి పిల్లలు ఉన్నోళ్ళు పేదవాళ్ళు ఉంటే మంచిగా బడికి పోయేటట్టు చేపిస్తాం. కొన్ని రోడ్లు, నీళ్లు, గుడి ఇట్లా లేకపోతే అట్లాడదేమన్నా ఆయన ఉంటే చేయిస్తామండి. ఇక 6 గ్యారెంటీ బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి అయింది, కరెంటు 200 యూనిట్లది ఒకటి, 4 అయిపోయినాయండి, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 ఈ టైంలో చేస్తానంటారు కదా, ఎలక్షన్లు వచ్చే వరకు చేస్తామని అంటారు ముఖ్యమంత్రి గారు. ఈ లోపల రుణమాఫీ కూడా చేస్తామంటాడు 15 తర్వాత. ఇవంటే గ్యాసుల కంటే అవి ఇచ్చేదే కదా, గ్యాసులు అవి ఇచ్చేసారు. ఇంట్లో బాగా ఎక్కువ ఇండ్లకే ఇచ్చారండి.
మొన్న జరిగిన ప్రజాపాలన ఇండ్ల ఇండ్ల గురించి ఎక్కువ ఇచ్చారండి. ఇండ్లు కావాలా, పెన్షన్లు కావాలని ఇచ్చారు ఎక్కువ. మొన్న ప్రజాపాలన జరిగిన ప్రజాపాలనలో ఎక్కువ ఇండ్లు కావాలని ఇచ్చారు, పెన్షన్లు, ఇండ్లు, ఇక రోడ్లు గట్లా కావాలి, సీసీ రోడ్లు లేని వాళ్ళు అవి కావాలి, అవి వాళ్ళు ఉన్న సమస్యలు వాళ్ళు చెప్పుకోరు, ఇక రాసి ఇచ్చిరల్లా. ఆరోగ్య కేంద్రం లేదండి, అది పెట్టియాలని అనుకుంటున్నాం. ఊళ్ళే ఒక ఆరోగ్య కేంద్రం కట్టియాలని, పశువులది ఒకటి, ఆరోగ్య కేంద్రం ఒకటి, లైబ్రరీ ఒకటి కట్టియాలని అనుకుంటున్నాం. 400 మెజార్టీ తీసుకొచ్చినామండి. 396 వచ్చింది మెజార్టీ మా ఊరి నుంచి. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ 1400 ఉంటాయి, రోడ్డు కాడ 600 ఉంటాయండి. ఈ రోడ్డు ఇది రెండు లింకే ఉంటుంది. ఈ రెండు బూతులు రాఘవపురం గ్రామ పంచాయతీ, రాఘవపురం గ్రామ పంచాయతీలో 2000 ఓట్లు ఉన్నాయి. ఆ 2000 ఓట్లలో మేము 396 మెజార్టీ తీసుకొచ్చినాం. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మాకు 3వ స్థానాలు వచ్చింది మా మండలంలో. మా ఊరు మూత మండలంలో 3వ స్థానం వచ్చింది మెజార్టీలో. ఫస్ట్ నామవరం వచ్చింది, తర్వాత సిరికొండ వచ్చింది, తర్వాత రాఘవపురం వచ్చింది. ఇంకా రాలేదండి, మూత మండలానికి వచ్చింది. సరిగ్గా మేము ఆహ్వానించలేదు, ఇక మేము రమ్మనలేదు. వస్తుంది కానీ ఇక ఏ సందర్భం లేదు వాడికి, మేము కూడా అన్నాడు రమ్మని చెప్పలేదు. ఇక అయ్యే పథకాలు, ఆరోగ్య గ్యారంటీల పథకాల గురించి చెప్పింది. ఏమన్నా రోడ్లు బాగోలేకుండా చేపిద్దామన్నది. ఇంకేమన్నా కావాలంటే మీకు ఎస్సీ వాళ్ళకు అది కంపౌండ్, అది ఎస్సీ ఏదైనా అంటారు, కమ్యూనిటీ హాల్ కట్టిస్తామన్నది. ఇక అసలు ఏమైనా లేకుండా మనం చేపిద్దామని చెప్పింది. ఆ త్రాగునీళ్ళు మంచిగా ఉన్నాయండి, బోర్లు బాగానే పోస్తాయి. ఇక ఇటు సాగర్ నీళ్ళు కూడా వస్తాయి అప్పుడప్పుడు. మంచిగా నీళ్ళకు ఏం ఇబ్బంది లేదు ఇక్కడ. అదే ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి కదండి, నల్గొండ అయిపోయింది, సూర్యాపేట ఇటు అయింది. వాటికి ఇద్దరు ఉంటే సరే, పాత జిల్లా కంటే ఒకళ్ళు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు 2 జిల్లాలు అయిన వాటికి ఏ జిల్లాకు ఆ జిల్లా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఇద్దరు ఉంటేనే మంచిగా ఉంటుంది. పనులు ఎక్కువ అవుతాయి కదా జనానికి. ఇప్పుడు అక్కడికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎక్కడ అనుకూలంగా మంత్రి గారు ఉంటే అక్కడికి పోయి పనులు చేయించుకుంటారు. మంత్రి ఉన్నాడు, అవును, మంత్రి గారు అంటే ఉత్తమ్ సారిగా పనిలో డోకా లేదండి. పని మంచిగా చేస్తాడు ఆయన. ఎప్పుడైనా ఏ విషయమైనా మంచి పనే చేస్తాడు ఆయన. ఇక వాళ్ళు ఏమైనా పింఛన్లు పెట్టాలని తిరుగుతారు, ఇండ్లు కావాలని తిరుగుతారు. వాళ్ళు తిరుగుతాం. మేము మా సాధన కాడ కొన్ని పింఛన్లు అయితే పెట్టగలిగినాం, కానీ ఇండ్లు అయితే ఇప్పలేకపోయినాం. ఈ నిరుద్యోగులు అంటే చదువుకున్న పిల్లగాళ్ళు కూడా వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటారు ఎవరు. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఇప్పుడు వేసారు కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇప్పుడు ఈ మెగా డిఎస్సి ఇట్లాంటివన్నీ వేసారు. వాటికి వాళ్ళు ఇదమ్మో ఉద్యోగాలు మంచిగా చదువుకున్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాల అవకాశాలు చాలా ఉన్నాయండి. మా గవర్నమెంట్లో పోస్టులు చాలా విడుదల చేశారు. ఆ విద్యార్థులు కూడా దానికి సహకరించి మంచిగా ఎగ్జామ్ రాసుకుంటే మంచిగా కష్టపడి చదువుకున్న వాళ్ళకు ఇదమ్మో ఉద్యోగాలు కొట్టుకునే అవకాశం ఉందండి. మా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇప్పుడు అప్లై చేసుకుంటుంటే 14వ తారీఖు దాకా గ్రూప్ 1 ఉంది. పెండింగ్లో ఉన్న నర్సులు ఉద్యోగాలు కూడా అన్ని భర్తీ చేసింది ప్రభుత్వం. ఉన్నప్పటికైతే చాలా ఉద్యోగాలు మంచిగా సహకరించి మంచి అందరికీ వచ్చేటట్టు చేస్తుంది. మా గ్రామ పంచాయతీలో బెల్ట్ షాపులు కూడా మూసేయాలని మేము కూడా అన్నామండి. కొంతమంది ఎట్లుంటుందంటే ఊళ్ళలో లోకల్ వాళ్ళు బెల్ట్ షాప్ తాగటోళ్ళే మాట్లాడతారు ఎక్కువ. ఈ తాగుడు అనేది మొత్తం తీసేస్తే ఏం కాదు, కానీ ఈ గవర్నమెంట్లు ఎట్లుంటాయంటే ఆ తాగుడు అది ఉంటేనే కొంచెం ఈ సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇవన్నీ బెల్ట్ షాపులు పెడతారు. ఈ బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి. ఊళ్ళో జనాలు మీ బెల్ట్ షాపులు తీయాలంటే ఆ తాగుబోతులు అందరూ వచ్చి మా అమ్మ మీదకే ఫైర్ అవుతారు. బెల్ట్ షాపులు తీయడానికి మీకు ఓట్లు వేయించింది ఎందుకే, ఓట్లు వేసేది మీరు చెప్పినట్టు వినడానికి ఎందుకేనా, మాకు లేకుండా చేసి మేము అక్కడ దాకా అని మాట్లాడుతారు ఊళ్ళో. ఇక అది మేము తీసుకుపోలేదండి. ఎందుకంటే ఇక ఊళ్ళో జనం బట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. మళ్ళీ ఎందుకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ వాళ్ళు మాకు ఎదురవుతారు. మళ్ళీ వాళ్ళని కాదని మేము చేస్తే మళ్ళీ మాకు ఎదురయ్యి మళ్ళీ ఇబ్బంది పెడతారు. బెల్ట్ షాపుల విషయంలో ప్రజలను అడిగి వాళ్ళ ఉద్దేశం ప్రకారం మేము మూసేయగలుగుతాం, కానీ మా ఇష్టారాజ్యంగా అయితే మూసేయలేము. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తే మన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఉన్న పనులు కూడా ఎక్కువ అవుతాయి, బడ్జెట్లు ఎక్కువ వస్తాయి, ఎక్కువ పనులు చేయగలుగుతారని మేము చెప్పగలుగుతామండి. ఇక గ్రామ పంచాయతీలు అంటే మేము వాళ్ళకి గ్రామ పంచాయతీ కావాల్సింది ఏంది, వాళ్ళకి పోగానే ఇండ్లు అంటారు, పెన్షన్లు అంటారు, అవి ఆల్రెడీ ఇచ్చేస్తాం, అవి చేపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇండ్లు కూడా ఇస్తారంటాడు మన రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఇస్తారంటారు. కాబట్టి అవి కూడా ఇప్పిస్తాం. వాళ్ళకి కావాల్సింది ఆయన ఊళ్ళోకి కావాల్సింది పింఛన్లు, ఇండ్లు. ఇక కతిమ ఇక వాడి నీళ్ళు వచ్చేది చూడవాడి నీళ్ళు ఊళ్ళకి వీధి లైట్లు ఉంటే సరిపోద్ది. వాళ్ళకి ఎక్కువ అవసరం కూడా ఏముండదు. అంటే అవసరం ఉంటుంది దేవాలయం. ఇప్పుడు ఊళ్ళో వెంకటేశ్వర గుడి లేదు, శంకరన్ గుడి లేదు, నిర్మించాలనుకుంటే ఉన్నాయి, కానీ మరి చేసేటోళ్ళు లేరు కదండి.
ఏమన్నా ఫండ్స్ ఇచ్చేటోళ్ళు ఉంటే చేసేటోళ్ళు ఉంటారు చాలా మంది. మా రాఘపురం గ్రామ పంచాయతీ ఓటర్లకు మేము సర్పంచ్గా ఒక అవకాశం వచ్చి గెలిచినాం అనుకో, మేము నాకు ఇచ్చి అవకాశం వచ్చి నాకు గెలిచినాం అనుకో, నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిస్తే నేను ఇక ఏమన్నా ఊళ్ళో సమస్యలు గుడి కానీ ఇంకేమన్నా బడి కానీ ఇంకేమన్నా సమస్యలు ఉంటే తీరుస్తామని అనుకుంటున్నానండి. నేను సర్పంచ్గా గెలిస్తే ఊళ్ళో ప్రజలు కోరుకున్నట్టు ఏదైనా సమస్య, పింఛన్లు అయినా అభివృద్ధి అయినా ఇంకా ఏదైనా కానీ వాళ్ళు కోరుకున్నట్టు నేను చేయగలుగుతా. ప్రజలు కోరుకునే విధంగానే నేను చేస్తా. వాళ్ళు చెప్పినట్టే నేను చేస్తా. ఇష్టారాజ్యంగా మనం చేయకుండా వాళ్ళకు మెచ్చేటట్టే నేను చేసి వాళ్ళకు నిలబెడతా. ప్రజలు మెచ్చేటట్టే నేను పరిపాలన చేస్తా. పరిపాలన కూడా అట్నే ఉంటుంది. నేను కూడా అంత తొందరపడి ఊరుకులో పెట్టేటోడు గాను. దయచేసి నేను రాఘపురం గ్రామ ప్రజలకు చెప్పదలుచుకుంది ఒకటే, మీరందరూ నాకు ఓట్లేసి గెలిపిస్తే మీకు ఏ సహకారమైనా ఏ సహాయమైనా చేయగలుగుతా. మీరు చెప్పినట్టు చేయగలుగుతా. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిస్తే తప్పకుండా మా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మనం ఆ నిధులు తీసుకొచ్చి నేను సహకారం చేయగలుగుతా. నాకు రాకపోయినా కానీ ఇంకా వేరే బీసీ అయినా ఎస్టీ అయినా ఎస్సీ అయినా ఎవరికి వచ్చినా నేను ముందుండి పనిచేసి వాళ్ళకు సహకారం చేపిస్తాను. 6 గ్యారెంటీలు తప్పకుండా అమలవుతాయి. ఎవరు ఆలోచించాలి. ఈ లోపల రుణమాఫీ కూడా చేస్తారు. ఏం బాధపడకుండా ఉండండి అని చెప్పి 100 రోజుల్లో మన సీఎం గారు మాట ప్రకారం అన్నీ అమలు చేస్తాడు. ఇప్పటికి 4 అయిపోయినాయి, ఇంకొక 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఈ 100 రోజులు పూర్తి అయ్యేసరికి అవి కూడా చేస్తాడు. ఇప్పుడు ఈ లోపల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పిండు. 15వ తారీఖు వరకు 15వ తారీఖు వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి, అందుకే మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా మనం వచ్చేటట్టు చేసుకుందాం. మనం ఇంకా డెవలప్ చేసుకుందాం ఊర్లని. మనం వచ్చే ఎన్నికల్లో వచ్చే ప్రతి ఎన్నికల్లో మన ఎక్కడైనా ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ సర్పంచులు కానీ ఇంకా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా మన కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే మనకు కూడా పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనకు ఏదైనా పనులు ఎక్కువ జరుగుతాయి. పనులు మంచిగా చేయించుకుందామని అభివృద్ధి చేసుకుందామని మేము అనుకుంటున్నాం. అభివృద్ధి కావాలంటే మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఆలోచించి ఓటేయండి, గెలిపేయండి. దయచేసి మన ప్రజలారా మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం గెలిపించుకుందాం. మీ అందరికీ సంక్షేమ పథకాలు వచ్చేటట్టు కూడా మేము సహకరిస్తాం, కృషి చేస్తాం. ధన్యవాదములండి.